దేవుడు తన మహాకృపను బట్టి జనతా కర్ఫ్యూ మొదలు అంటే మార్చి నెల 22వ తారీఖు మొదలు ఆ వెంటనే లాక్డౌన్ ప్రకటించడం, ఆ రీతిగా మందిరాలు తెరవకుండా ఇంతవరకు కూడా కొనసాగుతూ వచ్చాయి. ఆదివారపు ఆరాధన ఈరోజు మరలా ప్రారంభించడానికి, ఆ 20 రోజుల తర్వాత మరలా ఈరోజు ప్రారంభించడానికి ప్రభు కృప ఇచ్చారు. సంఘంగా కూడుకోవడానికి, సంఘంగా ఇలా కూడుకొని దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మరలా ఇచ్చినందుకు గాను అందరూ కూడా యేసుకి స్తోత్రాలు చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించుగా 84-85 రోజుల పాటు ఆరాధనలు నిలిపివేయబడ్డాయి. 8వ తారీఖు నుండి, ఈ నెల 8వ తారీఖు నుంచి మందిరాలు తెరవచ్చు అనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆ 8వ తారీఖు సోమవారం వచ్చుటను బట్టి ఆదివారపు ఆరాధనకు అవకాశం లేకుండా పోయింది. కనుక ఈ రోజు నుంచి ఆరాధనలు అన్ని సంఘాలలో జరుగుతూ ఉన్నాయి. కొద్దిపాటి ఆంక్షలతో, సోషల్ డిస్టెన్స్, వచ్చేటప్పుడు మీకు అక్కడ శానిటైజర్ అది కనబడి ఉంటుంది, అలానే మాస్కులు, ఇట్లా డిస్టెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం ఈ కరోనా వైరస్ను బట్టి మనం ఉండాల్సిన వారమై ఉన్నాం. దేశమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా దాని ఉధృతి ఇంకా అధికమవుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన కృప మన ఎడలో ఉండాలని, మన దేశం పట్ల ఆయన కృప ఉండాలని మనం నిత్యం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా అనేక దినాల తర్వాత సంఘంగా కూడుకోవడానికి ప్రభు ఒక చక్కని అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మనం కొద్దిపాటి దేవుని వర్తమానాన్ని మనం అందరం కూడా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుని మహిమ నీ మీద ఉదయించి ఉన్నది కనుక నువ్వు లేచి తేజరిల్లాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయా స్థలాల్లో పడి ఉన్నవారులారా, మీరు లేవాలి. ప్రభు కొరకే మీరు తేజరిల్లవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు మనము ప్రకాశించాలి, ప్రభు కొరకే మనము జీవించాలి. ఇక్కడ లేఖనాల్లో తెలియజేయబడుతుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్. లెమ్ము తేజరిల్లుము, దేవుని కొరకు నువ్వు తేజరిల్లాలి. దేవుని మహిమ నీ మీద ఉదయించుచు ఉండగా, ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించుచు ఉండగా, ఆయన యొక్క వాక్కు నీ వద్దకు వచ్చి ఉండగా, ఆయన పిలుపు నీ చెవిని పడుతూ ఉండగా నీవు అలా కూర్చుండకూడదు. నీవు దేవుని సన్నిధికి పరుగులెత్తుకుంటూ రావాలి. దేవుని సన్నిధికి నీవు పరిగెత్తాలి. దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిలో నీ బలముతో నీవు నింపబడి ఉజ్జీవింపబడవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కడవరి వర్షం కొరకే సంఘమంతా, సార్వత్రిక సంఘం ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కడవరి వర్షం కొరకు, ఆయన రాకడ కొరకే సంఘం ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అలాంటి రోజుల్లో మనము ఇకను చీకటిలో ఉండకూడదు, ఇకను చీకటిలో సంచరించు వారిగా ఉండకూడదు.
దేవుని యొక్క వెలుగులో మనము ప్రకాశించు వారమై ఉందుముగాక. దేవుని వెలుగు చేత మనము ప్రకాశించాలి. చీకటి సాతానుకి సాదృశ్యమే ఉండగా వెలుగు దేవునికి సాదృశ్యంగా, దేవుని యొక్క వెలుగులో మనము పాపము నుంచి బయటకు రావాలి. మనము శాపమనే అనుభవాల నుంచి బయటకు రావాల్సిన వారమై ఉన్నాం. దేవుని కొరకే లేచి ఏం చేయాలి? దేవుని కొరకు మనము లేవవలసిన వారమై ఉన్నాం. లేవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి లేవాలి. పాపపు స్థితిలో ఉన్నావా? పరిశుద్ధతలోనికి నీవు లేవాలి. నీవు నడవాలి పరిశుద్ధతలోనికి. నీవు బయలుదేరాలి పరిశుద్ధతలోనికి. నువ్వెక్కడున్నావు? ఈ సమయంలో నువ్వెక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? దేవునికి సమీపంగా ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలి. దేవునితో చక్కని సహవాసములు కలిగి ఉండాలి. దేవునికి దూరంగా ఒకవేళ ఉంటే, దేవుని యొక్క సహవాసానికి ఒకవేళ నువ్వు దూరంగా ఉంటే, నీవు లేవాలి. ఇప్పుడు ఆ స్థితి నుంచి దేవుని సమీపములకు వచ్చేది కొరకై నువ్వు బయలుదేరాలి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నేను లేచి, అక్కడ ఒక వ్యక్తి అంటూ అనుకుంటున్నటువంటి విషయాన్ని అక్కడ చూస్తున్నాం. ఒక వ్యక్తి తనలో తాను అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఆయన అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదరనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. లేచి తండ్రి యొద్దకు వచ్చాను అనుకున్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నీకును పరలోకమునకును విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నీ కుమారుడును అని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను, నన్ను క్షమించు. నీ కుమారుడిగా కాకపోయినా నీ కూలి వారిలో ఒకడిగానైనా నన్ను చేర్చుకో అని అడగాలి అని అనుకున్నాడు. అనుకోవడం మాత్రమే కాదు, అనుకున్నదే తడవుగా వెంటనే లేచి బయలుదేరాడు. వెంటనే లేచి బయలుదేరాడు తండ్రి దగ్గరికి. చాలా మంది అనుకుంటుంటారు వెళ్ళాలి. దేశం అన్లాక్లోకి వచ్చేసింది. లాక్డౌన్ ముగించుకొని అన్లాక్లోకి వచ్చింది. ఆంక్షల సడలింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఇంచుమించుగా 99% చాలా మటుకు ఆంక్షలు సడలించుకుంటూ వస్తూ ఉన్నారు. కొద్ది గొప్ప కొన్ని ఆంక్షలు ఉన్నాయి. సరే, అయినప్పటికీ కూడా చాలా వరకు బెటర్. ఎనభై 45 రోజుల పాటు ప్రార్థనా మందిరాల్లోకి వెళ్ళక, ఆరాధనలు జరగక ఇంటి పట్టునే ఉన్నాం. ఎప్పుడైతే ప్రార్థనా మందిరాలు తెరవబడుతున్నాయి, సంఘాల్లో చిన్నపాటి ఆంక్షలతో కలిసి దేవుణ్ణి ఆరాధించవచ్చు అనేటువంటి విషయాలు నీ చెవిని పడగానే నీవు అనుకుని ఉంటావు, నేను లేచి వెళ్ళాలి ఆరాధనకి, నేను వెళ్ళాలి, బయలుదేరి వెళ్ళాలి. ఈరోజు ఉదయాన్నే లేచి అనుకుని ఉండొచ్చు, లేదా రాత్రి అనుకుని ఉండొచ్చు, ఉదయాన్నే లేచి నేను బయలుదేరి ప్రార్థన మందిరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని రాత్రి అనుకుని ఉండొచ్చు.
కొంతమంది అసలు రాత్రి కూడా అనుకోకుండా ఉండొచ్చు. ఏమేస్తాంలే, అలవాటు అయిపోయిందిగా, 84-85 రోజులుగా ప్రార్థనలకు వెళ్ళక అలవాటు అయిపోయిందిగా. కొంతమంది ఆ అలవాటు ప్రకారంగా ఏం వెళ్తాంలే అని అనుకునే వారు కూడా కలరు. ఇక అలాంటి మనం ఏం చేయలేమనుకోండి. మరి కొంతమంది వెళ్ళాలి అని అనుకుంటారు. అనుకోవడమే తప్ప బయలుదేరరు. అనుకోవడమే. ఏమనుకోవడం? వెళ్ళాలి అని అనుకోవడమే, వెళ్ళరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రం అలా లేడు. తాను అనుకున్నాడు, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అనుకోవడం మాత్రమే కాదు, అనుకున్న వెంటనే లేచి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. అనుకోవడం మాత్రమే కాదు, వెంటనే లేచి బయలుదేరాడు. లేవాలి మనం. లెమ్ము తేచరిల్లుము అని దేవుని పిలుపుని ఎత్తుకు వచ్చింది. నీవు లేవాలి ప్రభువు కొరకు. నీవున్న స్థితి నుంచి నీవు లేవాలి. ఇదిగో ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం లోక సువార్త ఈ 15వ అధ్యాయం 18వ వచనంలో ఒక వ్యక్తి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అని అనుకుంటున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. ముందు 11వ వచనం నుంచి కనుక మనం ధ్యానం చేసుకుంటూ వస్తే, ఒక తండ్రి ఉన్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి అంటాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏదో సంపాదించిన లాగా, నాకు రావాల్సిన ఆస్తి నా భాగం ఏదో నాకు ఇచ్చేస్తే నేను దాంతో వ్యాపారం చేసుకుంటా, దాంతో నేను ఇంకేదైనా చేసుకుంటా. నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చి నా భాగాన్ని నాకు పంచిపెట్టి ఇవ్వు అని డిమాండ్ చేశాడు తండ్రి. ఆ గోడ పడలేక ఆ తండ్రి ఏం చేశాడంటే 2 కుమారులకు కూడా తను సంపాదించినటువంటి ఆస్తిని పంచిపెట్టి ఎవరి భాగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన ఆస్తిని తీసుకొని కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరును. ఎక్కడ చేరాడో తెలుసా? అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. బుద్ధి వచ్చిందట. అర్థమైన విషయం ఇక్కడ చిన్నవాడు ఏం చేశాడు? ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని మొత్తాన్ని కూర్చుకొని, పొలం వచ్చింది, పొలాన్ని నమ్మాడు, డబ్బుగా చేసుకున్నాడు. ఇల్లు వచ్చింది, ఇల్లు నమ్మాడు, డబ్బుగా మార్చుకున్నాడు. కాస్త బిజినెస్ వచ్చింది, వ్యాపారం, దాన్ని కూడా అమ్మాడు. దాన్ని కూడా వేరే వాళ్ళకి వాల్ చేసి డబ్బు సమకూర్చుకున్నాడు. మొత్తాన్ని సమకూర్చుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడండి. దాంతో మంచి పని చేయలే, మంచి వ్యాపారం చేయలే, దుర్వ్యాపారము చేసాను. ఈజీగా డబ్బు సంపాదించే కార్యక్రమాలు చాలా ఈ మధ్యకాలంలో ప్రారంభమయ్యాయి కదా. 10,000 కడితే సంవత్సరం కల్లా 40,000 ఇస్తారు అని అనేసరికల్లా
చాలామంది ఏం చేశారు, ఆ మధ్యకాలంలో 10,000 కట్టారు, 10,000కి 40,000 వచ్చినాయి. ఈసారి ఏం చేశారు తెలుసా, 50,000 కట్టారు, 2 లక్షలు వచ్చినాయి. బాగానే వస్తున్నాయి, బాగానే ఇస్తున్నారని చెప్పేసి ఏం చేశారు తెలుసా, 4 లక్షలు 5 లక్షలు వడ్డీకి తీసుకొచ్చి కట్టారు. ఎందుకంటే డబ్బులు కష్టపడకుండా వచ్చేస్తున్నాయిగా, ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అనుకుని ఏం చేస్తున్నారంటే అలా కట్టారు. ఈసారి 4 లక్షలు కట్టారు వడ్డీకి తీసుకొచ్చి. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా, 4 లక్షలు వేసుకుని వెళ్ళిపోయాడు. కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. కోటాను కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు. కారణం ఏంటంటే 10,000 కడితే 40,000 ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు కడితే 4 లక్షలు ఇస్తున్నాడు. ఏ బ్యాంక్ కూడా ఇస్తున్నాడు, ఎవరు వడ్డీ ఇస్తున్నా ఎంత? కనుక ఇదేదో బాగుందనుకొని ఆ దినాలలో ఎట్లే కట్టారు. ఆ కట్టించుకున్న వాళ్ళు జెండా ఎత్తేసారు, బోర్డు తిప్పేశారు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, దుర్వ్యాపారము చేయకూడదు. కష్టపడి వ్యాపారం చేయడంలో తప్పులేదు, మంచి వ్యాపారం చేయడంలో తప్పులేదు. దుర్వ్యాపారం అనవసరమైన వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడి 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వస్తాయి, అంతేగా. దుర్వ్యాపారం అది, దుర్వ్యాపారం. మీరు కావాలంటే షాపుల్లో కూడా మీరు ఆయా వస్తువులు కొనేటప్పుడు కంపెనీ వాటిని కొనండి. మీరు ఎంత బేరం ఆడినా సరే వాడు తగ్గించకుండా తగ్గిస్తాడా? తగ్గించు ఆ రేటుకే ఇచ్చేస్తాడు. దాని మీద వాడు చెప్పిన దాని తగ్గిస్తే 1 రూపాయి 2 రూపాయలు తగ్గిస్తాడు తప్ప ఎక్కువ ఉండదు. కారణం ఏంటంటే ఎక్కువ మార్జిన్ ఉండదు కంపెనీ వాటికి, ఒరిజినల్ వాటికి ఫిక్స్డ్ రేట్లు అనమాట, అట్లా ఉంటాయి. డూప్లికేట్ అనుకోండి, వాడు 100 రూపాయలు చెప్పి 40 రూపాయలకి ఇస్తా ఉంటాడు. డూప్లికేట్లే 100 రూపాయలు చెప్తాడు, దాని మీద 100 రూపాయలు 200 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముతూ ఉంటాడు. ఒరిజినల్ కాదు, అది డూప్లికేట్. ఈ వ్యాపారం జరిగించే వాళ్ళు కూడా వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇదిగో పెట్టుబడి తక్కువ, దీనికి నీకు లాభం ఎక్కువ. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. అందుకోసం అందరూ కూడా డూప్లికేట్ వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒరిజినల్ డూప్లికేట్ ఇంచుమించు 2 ఒకేలా కనబడుతూ ఉంటాయి, కానీ రేట్లో మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాం, చాలా తేడా ఉంటుంది. అదేమో 200 రూపాయలు ఉంటుంది, ఇదేమో 20 రూపాయలకి ఇచ్చేస్తాయి. సేమ్ ఒకేలాగా ఉంటుంది, ఒకే కంపెనీ లాగా ఉంటుంది, ఒకే వస్తువు లాగా ఉంటుంది, కానీ రేట్లు చాలా తేడా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, నేను చూసేవా ఎంత తక్కువ తీసుకొచ్చానో అని అనుకుంటాం. మనం పొరపాటు పడుతుంది. మనం కొనుక్కున్నది ఒరిజినల్ కాదు, డూప్లికేటు అన్న సంగతి మనం గుర్తించలేము. ఇట్లా దుర్వ్యాపారం చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజున వారు పట్టుబడిపోవాల్సిందే. పాలల్లో సున్నం నీళ్ళు కలపడం కదా, తేనెకు బెల్లపు ఓటు కలపడం దుర్వ్యాపారం కాదు, మోసం కాదు. ఏదో ఒక రోజున వారు పట్టుబడాల్సిందే. వారి మోసం బయటపడుతుంది, సంపాదించినంత కూడా మళ్ళీ పోవాల్సింది, మిగలదు. దుర్వ్యాపారం. మరి ఈ చిన్న కుమారుడు ఎలాంటి వ్యాపారం చేశాడో నాకైతే తెలియదు, కానీ లేఖనాల్లో రాయబడి ఉంది, దుర్వ్యాపారము చేసి ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడు. తనతో కూడా వెంట తెచ్చుకున్న ఆస్తి, డబ్బు అంతా వేస్ట్ అయిపోయింది.
చివరికి ఏం చేయాలో అర్థం కావట్లా. తన స్నేహితులు కూడా తనను విడిచి వెళ్ళిపోయారు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలిగా, ఎక్కడో చోట పని కుదరాలిగా, జాగ్రత్త పట్ట కోసం అయినా సరే ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అందుకోసం ఒక మంచి ఉద్యోగం ఎత్తుకుందామని వెతికితే దేశం కాని దేశంలో ఇతనికి ఒక చక్కని ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం తెలుసా? పందులు మేపే ఉద్యోగం. ఇంత బతికి చివరికి ఏం చేయాల్సి వస్తుంది? పందులు మేపాల్సిన పరిస్థితి, దుస్థితిలోకి దిగజారిపోయాడు. మీరు గమనించండి, యూదులకు పందులు హేయమైనవి, అపవిత్రమైనవి, వాటిని సమీపానికి కూడా రానివ్వరు. కానీ ఈ అపవిత్రమైనటువంటి ఈ జంతువులను కాయాల్సిన దుస్థితి ఈ చిన్న కుమారుడికి వచ్చింది. ఇతని తండ్రి దగ్గరేమో ఎందరో పనివారు ఉన్నారు, ఎందరో కూలి పనులు చేస్తున్నారు తన తండ్రి దగ్గర. సాయంకాలం అయ్యేసరికల్లా ఎవరు డబ్బులు వాళ్ళకి పంచి పెడుతున్నాడు తన తండ్రి. ఆ తండ్రి ఎంట ఉండేటువంటి ఎందరో కూలివారు ఉన్నారు, సమృద్ధిగా ఆహారం పెడుతున్నాడు. పొద్దున కూడా సమృద్ధి అయిన ఆహారం, మధ్యాహ్నం సమృద్ధి అయిన ఆహారం, రాత్రికి సమృద్ధి అయిన ఆహారం, సంవత్సరానికి 2-3 జతల బట్టలు, వారానికి 1 రోజు 2 రోజుల సెలవులు, అసలు దేనికి కొదవలేదు, సమృద్ధిగా ఉన్నారు. తన తండ్రి ఎంట కూలివారు సైతం సమృద్ధిగా ఉంటుంటే తాను మాత్రం దేశం కాని దేశానికి వెళ్ళి తండ్రిని విడిచి దూరమైనటువంటి ఈ వ్యక్తి పందులు మేపే పొట్టును తిని తన కడుపును నింపుకొని ఆశపడిన ఆ పొట్టు కూడా దొరకల. పందులు తిని ఆ వ్యర్థమైన దాన్ని, ఆ అపవిత్రమైన ఆహారాన్ని తినాలని ఆశపడ్డాడు తనకు కడుపు నింపుకోవడానికి, ఆకలి మంటను తగ్గించుకోవడానికి. ఆ పొట్టు తిందామని ప్రయత్నం చేసిన ఆ పొట్టు కూడా తినడానికి వీలు లేకుండా పోయింది. మరి లెక్క ఉంటుంది కదా, యజమాని ఊరుకుంటాడా? బస్తా తీసుకొస్తాడు పొట్టు, సాయంత్రానికి మిగలట్లేదు అనుకోండి, ఏమవుతుందిరా ఇది? పందులు మొత్తం తింటున్నాయా? లెక్క ఉంటుందా? లెక్క ఉంటుంది కదా. లెక్క అడుగుతున్నాడు. ఈ పొట్టు తినడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఏంట్రా పొట్టు తింటావా ఏంటి? పందులు తినాల్సిందిరా, నువ్వు తింటావేంట్రా? వాటికేం పెడతావు? నువ్వు తినడానికి కాదు తెచ్చింది. ఆ పందులు తినే పొట్టు తినడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో తన ఇల్లు గుర్తుకొచ్చింది, తన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు గుర్తుకొచ్చాయి, తన ఇంటి దగ్గర పనిచేసే పనివారు గుర్తుకొచ్చారు. తన ఇంటి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ కూలివారు సైతం సమృద్ధిగా తమ ఆకలిని తీర్చుకోగలుగుతున్నారు, కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు, చేతి నిండా పనిచేస్తున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. మరి నేనైతే కడుపు నిండా అన్నం లేదు, పని మాత్రం చేతి నిండా ఉంది, కడుపు నిండా అన్నం లేదు. కడుపు నిండా అన్నం లేదు కనుక కంటి నిండా నిద్ర కూడా లేకుండా పో. నేను ఎందుకు ఇలా ఇబ్బంది పడాలి అని బుద్ధి వచ్చిందట. బుద్ధి తెచ్చుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధముగా పాపము చేసి తిని నన్ను క్షమించు అని అడిగి, నీ కుమారుడిగా ఉండుటకు నేను యోగ్యుడును కాను, కానీ నీ కూలివారిలో ఒకడిగా నేను ఉంటానయ్యా, నన్ను ఒక కూలివాడిగా పెట్టుకో ప్రభువా అని చెబుదాం, అడుగుదాం.
నా తండ్రి అంటే ఎంతో మంది కూలి వారికి సైతం నా తండ్రి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. పనోడుగా ఉన్న చాలు కడుపు నుండి ఆకలి తీయండి, కడుపు నుండి అన్నం పెడతాడు మా నాన్న. కుమారుడిగా కాకపోయినా ఒక కూలివాడిగానే సరే అయ్యంట ఉంటాను అని తనలో తాను అనుకున్నాడు. అనుకోవడం మాత్రమే కాదు కానీ లేచి వెంటనే బయలుదేరను. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారే తప్ప లేవరో బయలుదేరరు. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాం ఈరోజు వెళ్ళాలి ప్రార్థనకి, ఏ రోజుకి ఆ రోజు అనుకుంటాం. చాలా రోజులు అయిపోయింది, 84, 85 రోజులు అయిపోయింది. ఈరోజు ప్రార్థనా మందిరాలు తెరవబడుతున్నాయి, ఆరాధనలు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి వెళ్ళాలి అని అనుకుంటారు. అనుకుంటమే తప్ప బయలుదేరరు. అనుకుంటారు ఇది చేయాలి అది చేయాలనుకుంటారు. రేపు పొద్దున్నే లేచి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటారు. ఏమి చేయరు. అనుకోవడమే తప్ప చేసేది ఏముండదు అక్కడ. అనుకుంటే చాలు. అనుకున్న ప్రకారంగా మనము లేచి ఆ పని చేయాలి, లేచి బయలుదేరాలి. నువ్వు చేయదలిచిన దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఒక మంచి పని చేయడానికి ఆలస్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఒక మంచి పని చేసేటప్పుడు రేపని వాయిదా వేయకూడదట. అది చేయదలచింది, చేయాలనుకున్నది, వెళ్ళాలనుకున్నది ఒక మంచి స్థలమే కనుక అయితే, అది ఒక మంచి పని కనుక అయితే రేపు చేయాల్సిన అవకాశం ఉంటే ఈ రోజే చేయాలి. ఒక మంచి పనిగా ఎందుకు ఆలస్యం చేయాలి? వెళ్ళేది ఒక మంచి స్థలం దగ్గరికి కదా, ఒక అడుగు ముందుంటే తప్పేముంది అంటారు కదండి. వెళ్ళేది దేవుని సన్నిధికి కదా, ఒక అడుగు ముందుంటే తప్పేముంది అని లేచి బయలుదేరి అడుగు ముందే ఉండాలి తప్ప వెనకడుగు వేయకూడదు. చేయదలిచినది మంచి కార్యం అయినప్పుడు చేయదలిచిన ఆ మంచి కార్యాన్ని నీవు చేయాలంతే, దాని కొరకు నీవు పూనుకోవాలంతే. ఇక దాని గురించి ఆలోచించకూడదు. చేయదలించింది మంచి పని అయినప్పుడు ఎందుకు ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ చిన్న కుమారుడు అనుకున్నాడు, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి అనుకొని అట్ట కూర్చున్నాడా? అట్లా కూర్చోలా. బయలుదేరను. ఏం చేశాడట? బయలుదేరను. యెషయా గ్రంథంలో మనం చూసాం, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము. దేవునికి స్తోత్ర. దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, దేవుడు ఈ చిన్న కుమారుణ్ణి ప్రేరేపిస్తూ ఉండగా, తన మనస్సాక్షిని రేపుతూ ఉండగా నీవు లేచి బయలుదేరు. ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది. ఈ ఆత్మ దేవుడు మనలో ఉంచిన దీపం. దేవునికి స్తోత్రం. ఆత్మట దేవుడు మనలో ఉంచిన దీపం. మనస్సాక్షి దేవుడు మనలో ఉంచిన దీపం. మనస్సాక్షి మనలో గద్దించేటప్పుడు, ఒక మంచి పని చేయమని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనం వెనుకడుగు వేయకూడదు. దేవుడు మనను గద్దిస్తూ ఉంటాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఓ ప్రక్కన సాతాను కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏం కాదులే, ఇన్ని రోజులు వెళ్ళావా ఏంటి, ఈరోజు వెళ్ళకపోతే ఏం కాదులే. సాతానుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు మరొక ప్రక్కన. కానీ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణకు నీవు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, లెమ్ము తేజరిల్లుము, ఎరైజ్ అండ్ షైన్. నువ్వు లేవాలి. దేవుని మహిమ నీ మీద ప్రకాశించుచు ఉండగా, దేవుని మహిమ నీ మీద ఉదయించుచు ఉండగా,
దేవుని సన్నిధి నీతో కూడా ఉంటూ ఉండగా దేవుడే నిన్ను సంధించి నిన్ను ప్రేరేపించుచుండగా నువ్వు వెనకడుగు వేయకూడదు, నీవు వెనకంజ వేయకూడదు, ఆలోచించకూడదు. ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే తన హృదయంలో ఆలోచన కలిగిందో, అతని మనస్సాక్షి అతను గద్దించిందో, దేవుని ఆత్మ తనను ప్రేరేపించిందో, ఆ వెంటనే ఇక ఆలస్యం చేయకుండా ఇక లేచాడు, బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత మా నాన్న నన్ను చేర్చుకుంటాడో లేదో, ఏమంటాడో, నీకు ఆస్తి ఏముందని వచ్చారా, ఎవరున్నారని వచ్చారా అని అంటాడేమో అని అనుకోవాలా. ఏదైతే అది అయింది, ఏమంటే అది అన్నాడు. ముందుగా నేనే వెళ్ళి క్షమాపణ అడుగుతాను. తండ్రి, పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నీ కుమారుడిగా అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కాను. నీ కూలివారిలో ఒకడిగానైనా నన్ను చేర్చుకో. ఎందరో నీ దగ్గర కూలివారు ఉన్నారు కదా. ఆ తండ్రి మనసు ఎరిగిన వాడై, ఆ తండ్రి యొక్క ప్రేమను ఎరిగిన వాడై, నీ కూలివారిలో ఒకడిగానైనా నన్ను చేర్చుకో. ఒక కూలోడిగా పెట్టుకున్నా చాలు. నన్ను ఈ పందులు తినే పొట్టు, ఈ పందులు మేపే పరిస్థితి ఇక నాకు ఉండదు. దేశం కాని దేశంలో ఉండాల్సిన పని ఉండదు. ఫారెన్ 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 అని చెప్పి తగులుకొని పరుగులెత్తిన వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో ఏం చేశారు తెలుసా? బయలుదేరి వచ్చేసారు. ఎటులో పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ సంపాదించింది సంపాదించలేమా? ఆడు చేసే పని ఎడ చేయలేమా? అక్కడ ₹1,00,000 వచ్చింది, కనీసం ఇక్కడ ఒక 50,000 సంపాదించగలుగుతారు. సరే, ఏదో ఒకటిలేండి, పాపం కష్టపడ్డారు, చదివారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉన్నతమైన ఉద్యోగాలు, కష్టపడిన దానికి కానీ మంచి ఉద్యోగం చేయాలనుకున్నారు, వెళ్ళారు. అక్కడ మన దేశంలో లాగే అటు కూడా కరోనా వైరస్ వచ్చింది. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని త్వరపడ్డారు. అవకాశం ఉన్న వాళ్ళు లేచి బయలుదేరి వచ్చేసారు. ఉన్న పోటున బయలుదేరి వచ్చేసారు. అవకాశం లేని వాళ్ళు, అయ్యా మమ్మల్ని కూడా ఇండియా తీసుకురండి ఆయన, ఎంబసీకి కాంటాక్ట్ అయ్యి మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఈ లాక్డౌన్లో ప్రపంచమంతా లాక్డౌన్ కాబట్టి ఎందరో మీరు ఆయా దేశాల నుంచి స్వదేశాలకు వారి సొంత గృహాలు తీసుకొస్తున్నారుగా, అందులో భాగంగా మమ్మల్ని కూడా తీసుకురండి అయ్యా అని బ్రతిమలాడుకుంటున్నారు. ఎక్కడో చిక్కుపడిపోయి దేశం కాని దేశాల్లో ఏమో ఈ కరోనా వైరస్ కనుక పెట్రోల్ రాలి చేస్తున్నాయి అందరినీ, దిక్కుముక్కులు ఏమంటే ఎక్కడ చచ్చిపోతే ఇంకేముంది, భయపడిపోయారు, బ్రతిమలాడారు. క్వారంటైన్లో 14 రోజులు కాబట్టి 28 రోజులు ఉంచడం మమ్మల్ని తీసుకొచ్చి మా ఊరు చేర్చడం చాలు, మా దేశం చేర్చడం చాలు. ఎన్ని రోజులు అంటే 14 రోజులు కాకపోతే 28 రోజులు ఉంచండి, మా దేశపు గాలి పీల్చితే చాలు, మా దేశంలో పండిన పంట తింటే చాలు. కడో గంజో తినుకుంటూ ఇంటి దగ్గరే కూర్చోవచ్చు అని అనుకొని ఎందరో ఆయా దేశాల నుంచి తమ స్వదేశాలకు వెళ్ళిన వారు, తమ స్వగృహాలకు వెళ్ళినటువంటి వారు ఎందరో లక్షల మంది ఉన్నారు. లక్షల మంది, కోట్ల మంది వెళ్ళాలి అనుకుని తడువు చేయరా. తడువు చేసిన వాళ్ళు ఏమో, ఆలోచన చేసిన వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయారు. అనుకున్నదే తడువుగా బయలుదేరిన వాళ్ళు ఇంటికి చేరారు క్షేమంగా. అమ్మయ్యా ఎట్టొకటి ఇంటికి వచ్చాను ఆయన అని అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనా, నేటి దినాల్లో నీవే స్థితిలో
పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపించుతూ ఉండగా నీవు ఉన్న స్థితి నుంచి లేవాలి, ఉజ్జీవింపబడాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి స్వపరిశీలన చేసుకో, స్వపరీక్ష చేసుకో. ఇదిగో ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేశాడు, నష్టాల పాలయ్యాడు, తండ్రికి దూరంగా బతుకుతున్నాడు. పందులు మేపే పొట్టు తినాలని ఆశించాడు, పందులు మేపుకుంటూ. మాల ఉద్యోగం సంపాదించాడు కదా వెళ్ళి, మాల ఉద్యోగం. ఏ ఉద్యోగం? పందులు కాసే ఉద్యోగం. ఇంటి దగ్గర ఉంటే రాజకుమారుడు, తన తండ్రితో కూడా ఉంటే యజమాని, తన కింద అనేక మంది పనివారు, అనేక మందికి ఆహారం పంచిపెడుతూ ఉండేవాడు, జీతం పంచిపెడుతూ ఉండేవాడు, ఎవరి కూలి వాళ్ళకి పంచిపెడుతూ ఉండేవాడు. రమ్మంటే 10 మంది వచ్చేవాళ్ళు, పొమ్మంటే 10 మంది వెళ్ళిపోయేవాళ్ళు. తానే 10 మందికి ఉపాధిని కల్పించగలిగే స్థితి. కానీ ఇప్పుడు తానే ఉపాధి పొందాలని ఆశపడుతున్నాడు, తానే ఒకరి దగ్గర కూలి తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఎవరో ఇచ్చేంత వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి, చాలని జీతం. చివరికి ఆకలి తీరక పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. ఎంత అపవిత్రమైన స్థితి, ఎంత పాపభరితమైనటువంటి స్థితి. తన సహవాసం అయితే పందులతో కూడా. ఈరోజు నీ సహవాసం లోకంతో నా సహవాసం, అపవిత్రమైన వాటితో మన సహవాసం ఉండకూడదు. దేవునితో నీ సహవాసం ఉండాలి, లోకంతో కాదు. లోకంతో స్నేహం, దేవునితో వైరమని నీవు ఎరుగువా అని లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. చీకటికి వెలుగుకి ఉందా సహవాసం? ఉందా? పొత్తు కుదురుతుందా? విశ్వాసికి అవిశ్వాసికి కుదురుతుందా సహవాసం? కుదరదని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు. దేవునికి బెలియాలకి సహవాసం పొందిక ఎక్కడా అనే వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. కానీ ఈ చిన్న కుమారుడి సహవాసం అయితే పందులతో, అంటే లోకముతో. అతను తినేదేంటిది? అపవిత్రమైనది. పందులు తినేది. కొంతమంది తింటా ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, ఆహారము కాని దాని కొరకు నీ రోకులు ఎలా వ్యర్థపుచ్చదము, వ్యర్థం చేస్తావు. ఆహారము కాని దాని కొరకు బైబిల్ రాసి ఉందా కైని తినకూడదని? బుద్ధిహీనులు అడుగుతూ ఉంటారు, కైని తినకూడదని ఎక్కడ రాసిందండి బైబిల్లో? సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఎక్కడైనా ఉందా? చెప్పండి, చూపించండి. నీకోసం ఆ శాటభారతం రాయాల్సిన పని లేదు. ఆయా స్థలాల్లో ఉండి వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ అలవాట్లు ఏమై ఉన్నాయో ఒకసారి ఆలోచించు. ఒకసారి మళ్ళీ మనం ఆగి ఆలోచించాల్సిన సమయం ఇది. నీ అలవాట్లు ఏమై ఉన్నాయి? నీ ఆహారపు అలవాట్లు ఏమై ఉన్నాయి? ఆహారము కాని దాని కొరకు నీ రోకులు ఎలా వ్యర్థం చేస్తావు? ఒక్క మాటలో వీటన్నిటిని ఏం చేశాడు ఆయన? కట్టగట్టేసి చెప్పాడు ఒక్క మాటలో. ఆహారము కానిది ఏదో, దేన్ని తింటున్నావో, ఏది తాగుతున్నావో ఆహారము కానిది, ఆరోగ్యకరం కానిది ఏదైతే ఉందో, దేనికి నువ్వు బానిసమయ్యావో, నీ కష్టాజితాన్ని దేనికి నువ్వు వ్యర్థంగా చేస్తున్నావో వాటన్నిటిని విడిచిపెట్టు.
అటు సహవాసాన్ని విడిచిపెట్టు. ఇదిగో ఈ చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నా సహవాసం నా తండ్రితో ఉండాల్సింది, కానీ నా సహవాసం అయితే నా తండ్రితో కాక లోకంతో అయ్యింది. లోకంతో సహవాసం చేసినందువల్ల నా బ్రతుకు ఎలా అయిపోయింది అని ప్రశ్నించుకున్నాడు. నా బ్రతుకుని నేనే పాడు చేసుకుంటున్నాను, నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటున్నాను, కనుక నా తండ్రితో నేను సహవాసం చేయాలి, లోకంతో కాదు అని తన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నేటి దినాల్లో నీ సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవుడితో సహవాసం ఉందా? దేవుని సన్నిధిని కలిగి ఉన్నావా? ఏ ప్రెజెన్స్ లో నువ్వు ఉంటున్నావు? గాడ్స్ ప్రెజెన్స్ ఏనా? దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత నీతో ఉంటుందా? ఈ మధ్యాహ్నపు వేళలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లెమ్ము, తేజరిల్లుము, ఆయన వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. నీవు గనక ఆయన మాటను విని, ఈ పిలుపును విని నీవు గనక ఆయన సన్నిధికి వచ్చుటకై, ఆయన పాద సన్నిధిని చేరుడు కొరకై నీవు గనక లేవగలిగితే ఆయన మహిమ నీ మీద ప్రకాశించబోతుంది, ఆయన ప్రసన్నత నీతో ఉండబోతుంది. మలాకీ గ్రంథంలో ఒకసారి మీరు చూడండి, ఒకసారి మలాకీ 4వ అధ్యాయంలోనికి రండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. విన్నారా? దేవుని యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నీతి సూర్యుడు? మన ప్రభువే. ప్రభువే నీతి సూర్యుడై ఉన్నాడు. ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశించుచున్నది. దేవుని యందు భయభక్తులు నిలిపి ఉన్నావా? ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తుంది. నీతి సూర్యుడిగా ఆయన నీ మీద ఉదయించబోతూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించాడు అంటే మనం గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన సంగతి ఏంటో తెలుసా? చీకటి పారద్రోలబడుతుంది. అంతేనా? తెల్లవారిందంటే ఇక చీకటి ఉండదు కదా, చీకటి పోయిద్దిగా. ఈ ఉదయం ఏం చేస్తుందంటే, ఈ నీతి సూర్యుడు ఉదయించి చీకటిని ఏం చేస్తున్నాడు? పారద్రోలుతున్నాడు. అంధకారం తొలగిపోతుంది, గొప్ప వెలుగు ప్రకాశించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు. లైట్లు అయింది. ఇప్పుడు ప్రయోజనం ఏమైనా ఉంటుందా? వేసినా ఒకటే, వేయిపోయినా ఒకటే. కరెంటు బిల్లు అధికమవడం తప్ప, అందులో ఇప్పుడు పెట్టే మీటర్లు మొత్తం డిజిటల్ మీటర్లుగా. ఆ మీటర్కి రెడ్ లైట్, గ్రీన్ లైట్లు ఉంటాయి. ఆ రీడింగ్ చూపించే దగ్గర కూడా లైట్ వెలుగుతూ ఉంటుందా? ఆ లైట్లు ఉంటాయి అక్కడ, దానిలో కూడా ఆ చిన్న చిన్న లైట్లు. అవి పెద్ద లెక్కలే కావాలని మనం అనుకుంటాం, కానీ అది వెలిగినందుకు కూడా దాన్ని కూడా రీడింగ్ చేసింది, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసింది ఈ డిజిటల్ మీటర్లో. మనం అనుకుంటాం ఇంట్లో మేము పెద్ద ఏం పెట్టలేదే, లైట్లు, ఫ్లడ్ లైట్లు పెట్టలేదే, మాకు పెద్ద ఫ్రిడ్జ్లు లేవు, అవి లేవు, ఈ లేవు. ఏంటి కరెంటు ఎంత కావుతుంది? గుర్తించాల్సిన సంగతి ఒకటి ఉంది.
కరెంటు ఉంది అంటే కనుక ఆ మీటర్లో లైట్ వెలుగుతూనే ఉంటుంది. తెల్లార్లు కరెంటు ఉన్నంతసేపు అది వెలుగుతూనే ఉంటుంది. ఈ రీడింగ్ తిరుగుతూనే ఉంటుంది, లెక్కెత్తనే ఉంటుంది. ఇది పాత మీటర్లు ఉన్నాయి, ఎదురు మీటర్లు చక్రాలు ఉండి తిరుగుతూ ఉండి, ఆ చక్రాలు ఉండి అది తిరిగి ఆ పాత మీటర్లకి 0 వోల్ట్ బల్బులు ఉన్నాయి చూసారా, వాటికి కూడా జరగదు. అది కాదు కరెంటు దానికి. అందుకోసం ఆ రోజుల్లో వాటిని పెట్టుకునేవాళ్ళు ఎక్కువ. 60 వోల్ట్స్ బల్బులు పెద్ద తిరిగేదిగా, వాటికి ఎక్కువ కాలినట్టుగా యూనిట్లు కూడా ఇక్కడేమి నమోదయ్యేవి కావు. ఇప్పుడు 60 వోల్ట్లు కాదు, 60 వోల్ట్లు ఎక్కడ పెడతాం అసలు? 9 వోల్ట్స్ ఎల్ఈడి బల్బులు 9. మనం 0 వోల్ట్ అనుకోవడం చూసారా, అది 0 వోల్ట్ కాదు, అది పొరపాటు, అది 5 వోల్ట్స్. అంతకన్నా చిన్న లైట్లు ఉన్నాయి, ఎల్ఈడి లైట్లు, ఇంకా అంతకన్నా చిన్నవి కూడా పెట్టుకుంటాం. 1, 2 అవి అని చెప్పేసి అయ్యో ఉంటాయి. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఛార్జర్లో లైట్లు, వాటిని కూడా ఇది క్యాల్కులేట్ చేసింది ఈ డిజిటల్ మీటర్లో. మీకు చెప్పాగా, మీటర్లో ఉండే లైట్కి కూడా ఇది ఛార్జ్ చేసింది. అంత ఖచ్చితంగా ఉంటుంది. సరే ఏదైతేనండి, మొత్తానికి ఏ లైట్ ఎందుకనే వెళ్ళకపోయినా రాత్రిపూట అయితే కానీ లైట్ వేస్తూ ఉపయోగం ఏమైనా ఉంటుందేమో, కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత ఎంత వెలుగు ప్రకాశించుచూ ఉండగా ఇక లైట్లు మనం వేయటం వల్ల ఉపయోగమే లేదు. ఫ్లడ్ లైట్లు వేసిన ఉపయోగం లేదు. కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్స్ ఇంకా వెలుగుతూనే ఉంటాయి, తెల్లార్లు వెలుగుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళి కనపట్లేదనా ఆ లైట్లు వేసింది ఏమంటా? ఆ కరెంట్ బిల్ కూడా మన ఎత్తినేయటమే అనవసరంగా వాడి. మనం కాల్సిన దానికి మనం కడుతుంటాం, పక్కనోడు కాల్చిన దానికి కూడా మనమే కడతాం. మీటర్ లేకుండా కొంతమంది కాల్చుతూ ఉంటారు, అది లెక్కలోకి రాదు. సంవత్సరం చివరిలో ఏం చేస్తారు తెలుసా, ఈ కరెంట్ వాళ్ళు మొత్తం లెక్కలన్నీ చూసి లోటు ఏర్పడిద్దట. ఆ లోటును పూడ్చడం కోసం మళ్ళీ ఏం చేస్తారో తెలుసా, అదనపు బిల్లు అదనంగా మళ్ళీ ఛార్జ్ చేస్తారు మన మీద. అది కూడా కొంతమంది మీటర్లు పెట్టుకోకుండా ఇంట్లో వాడుకుంటుంటారు. ఆడు కట్టడం, ఆడి దగ్గర కట్టిరు, కట్టోడి దగ్గర అది కూడా కట్టేస్తున్నారు. అది బాధాకరమైన విషయం. సర్దుబాటు అంటారు, అడ్జస్ట్మెంట్స్ అంటారు. సర్దుబాటు ఎందుకు సర్దుబాటు చేయాలి? నేను కాల్చిన దానికి నాకు రీడింగ్ వస్తుంది, దాని ప్రకారంగా బిల్లు వస్తుంది కదా, ఇంకా సర్దుబాటు ఎందుకు? ఇంకెక్కడి నుంచి వస్తుంది సర్దుబాట్లు? మిస్యూజ్ అవుతున్నాయే, వాటిని సర్దుబాటు చేయాలి. ఇప్పుడు ఎవరికి సర్దాలి? కట్టోడికి. అది పరిస్థితి. మీటర్ లేకుండా ఎంతమంది వాడుతున్నారో. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి, 6 నెలలకు ఒకసారి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళ దగ్గర అయ్యో నామమాత్రంగానో లేకపోతే ఎక్కువ తక్కువ మొత్తానికి ఫైన్ కట్టించుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలే వీళ్ళు. సరే, వాళ్ళ తిప్పలాలు పడతారు. మనం వాక్యంలో అనుకుంటాం, నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి మీద. నీతి సూర్యుడు ఉదయించగానే చీకటి తెరలన్నీ తొలగిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక చీకటికి ఆస్కారం లేదు. అక్కడ రాయబడి ఉంది, అతని రెక్కలు, అతని రెక్కలు అని రాసు. ఎవరి రెక్కలు? ఆ నీతి సూర్యుని యొక్క రెక్కలు ఏం చేస్తాయి? ఆరోగ్యమును కలుగు చేస్తాయి. దేవునికి స్తోత్రం. స్కూల్స్లో ప్రేయర్ ఏ టైంలో పెడతారు? మధ్యాహ్నమేనా?
ప్రేయర్ స్కూల్లో? మార్నింగ్. డ్రిల్ ఎప్పుడు చేపిస్తారు? ఈవినింగ్. ఎందుకో ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఆ ప్రేయర్లు చేసిన వాళ్ళమే, స్కూల్లో ఆ డ్రిల్ చేసిన వాళ్ళమే. ఆ స్కూల్లో ఆటలాడిపిస్తూ ఉంటారు సహజంగా. వారంలో ఒక రోజు 2 రోజులు ఒక పీరియడ్లో 2 పీరియడ్లో అట్లా కేటాయిస్తూ ఉంటారు. పొద్దునపూట కేటాయిస్తారు. అది పొద్దునపూట ఆడుకోవడానికి. మరి ఎప్పుడు? ఈవినింగే. ఎందుకో అయ్యో. డి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది ఆ ఉదయకాలపు ఎండలోను, అలానే సాయంకాలపు ఆ ఎండలోను. మధ్యాహ్నపు ఎండలో యూవీ కిరణాలు ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అవి మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదని ఆ టయాల్లో ప్రశాంతంగా లోపల కూర్చొని పాఠాలు వెళ్ళండి అబ్బాయిలు, ఆడుకోవాలనుకుంటే సాయంత్రం ఆడుకుని చూడలే. దాంతోపాటుగా ఆటతో పాటుగా కాస్త డీవిటమిన్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఇంజక్షన్లు మందులు ఇవన్నీ వాడాలి. డీవిటమిన్ ట్యాబ్లెట్లు లేనిపోని బాధ ఎందుకు అని అంటారు. చంటి పిల్లలు కూడా మీరు చూడండి. చంటి పిల్లల్ని పుట్టినటువంటి పిల్లలు నవజాత శిశువులు ఉంటారు. చంటి పిల్లలు కూడా పొద్దున్నే తీసుకెళ్ళి ఎండపొడ చూపిస్తూ ఉంటారు, ఎండలో తిప్పుతూ ఉంటారు. అట్లా ఆరుబయట ఆరోగ్యానికి మంచిది. మొక్కలు మీరు చూడండి, నీడలో పెరిగిన మొక్కలకు ఎండకు పెరిగినటువంటి మొక్కలకి చాలా తేడా ఉంటుంది. నాటుకోడికి బాయిలర్ కోడికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. అంతేగా నీడబెట్టిన పెరిగినవి అంత బలంగా ఉండవు, అంత ఆరోగ్యంగా ఉండవు. ఎండలో పెరిగినవి ఎలాంటి పరిస్థితులు నేను కట్టుకోలేదు. ఎండకు పనిచేసే వాళ్ళకను నీడపట్టునే ఉండే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. నీడపట్టు నుండి ఉండి 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 ఒక్కసారి కనుక ఎండలో పనిచేయడం ఎప్పుడన్నా ఒక రోజు కనుక వెళ్తే తోటకూర ఉడికిపోయినట్టు ఉడికిపోవడమే. ఎండకు అలవాటయ్యి ఎండలో పనిచేయడానికి అలవాటైన వ్యక్తులు ఎంతసేపు అయినా చేయగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉండగలుగుతారు. ఎండకు అలవాటు లేక నీడపట్టునే ఉండి ఉండి ఎప్పుడన్నా ఒక రోజు కనుక ఎండలో కొంచెంసేపు ఉంటే ఏదన్నా పని నిమిత్తం మొహం నల్లబడిపోద్ది. అప్పుడు వరకు నా తెలుపు ఎడిపోయిద్దో తెలియదు. ఇక తోమాల రెండేసి అంతేనా? అంతే కదండి. ఎండలో తిరిగేసరికల్లా మొహం అంతా నల్ల, ఎండలో కొంచెంసేపు పని చేసేసరికల్లా మొహం అంతా వాడిపోతాం. సరే, ఇక్కడ రాయబడి ఉంది, అతని రెక్కలు ఆరోగ్యమునిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి సూర్యుడు నీ మీద ఉదయించుట కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీకు ఆరోగ్యమును అనుగ్రహించుట కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు లేవాలి, ఆ రెక్కల నీడకు రావాలి, ఆ రెక్కల కిందకు రావాలి. నువ్వు నీతి సూర్యుడు నీ మీద ఉదయించని ఇష్టపడుతూ ఉండగా ఆ నీతి సూర్యుడికి నీవు దూరంగా వెళ్ళొద్దు. నీతి సూర్యుడు నీ మీద ప్రకాశంపై ఇష్టపడుతూ ఉండగా ఆ నీతి సూర్యునికి నీవు దూరంగా వెళ్ళవద్దు, చాటు మాటలో ఉండవద్దు. కొంతమంది దేవునికి దూరంగా ఉంటా ఉంటారు, చాటు మాటకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి ఆయన సరే అలా ఉండకూడదు. లేవాలి, మనం ఒక బలమైన ఒక మంచి తీర్మానం తీసుకొని, ఈ చిన్న కుమారుడు ఎలా అయితే లేచి బయలుదేరాడో అలా మనం కూడా ఒక బలమైన తీర్మానంతో
ఒక స్థిరమైనటువంటి తీర్మానంతో ప్రభు సన్నిధిలో నిలుచుట కొరకే మనం కూడా బయలుదేరాలి. అక్కడ రాయబడి ఉంది మలాకీలో, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నీతిసూరుడు ఉదయించాడుగా, అతని రెక్కల కింద ఆరోగ్యం ఉంది కదా, ఆ ఆరోగ్యాన్ని పొందుకుని క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారట. ప్రైజ్ ది లార్డ్. అంతే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు గంతులు వేస్తారు. నీరసంగా వాళ్ళు ఏం చేస్తారు? నీరసంగా ఉన్న వాళ్ళు గంతులు వేస్తారా? నీరసంగా అన్నట్టు కూర్చుంటారు, నీరసంగా నడుపుతారు, గంతులేరు. పరిగెత్తుతారా? నీరసంగా ఉన్నప్పుడు పరిగెత్తుతారా? పరిగెత్తలేరు. నడవడమే కష్టం, అడుగులో అడుగేసుకుంటూ నడవడమే. ఆ నడవడమే కష్టమై సతికిలు పడిపోతారు. నా వల్ల కాదులే, నేను నడవలేదు, మీరు వెళ్ళండి, నా వల్ల కాదులే. అనారోగ్యం. నీతి సూర్యుడు మీ మీద ఉదయించునుగాక, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేయనుగాక. మీలో క్షేమాన్ని, మీకు ఆరోగ్యాన్ని ఆయన కలుగు చేయనుగాక. క్షేమకరమైన అనుభవాల్లో ఆయన నడుపుతాడు, క్షేమకరమైన అనుభవాల్లో నిలుపుతాడు. ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించినట్లుగా మనం ఆయనకి ఎదురుగా వెళ్ళాలి. సూర్యుడు ఉదయిస్తాడు. ఎండ వచ్చినప్పుడు బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకదాని చోటుకి వెళ్ళి నిలబడతాం కదా. ఎండ తీవ్రత అధికంగా ఉంది అనుకున్నప్పుడు, తక్కువలే మా వల్ల కాదు అనుకున్నప్పుడు చోటుకి వెళ్ళిపోతాం, నీడలు ఎత్తుకుంటూ ఉంటాం. సరే, ఈ లోకానుసారమైన ఈ సూర్యుడి యొక్క వెలుగు, దాని యొక్క ప్రభావం, దాని యొక్క వేడికి ఏదో చాటు మాటలకి వెళ్ళొచ్చేమో కానీ అది వేరే విషయం. కానీ నీతి సూర్యుడైన ప్రభు నీ మీద ప్రకాశించుతూ ఉండగా ఆయనకు నువ్వు చాటవద్దు, ఆయనకి నువ్వు దూరం కావద్దు. ఇంకా నువ్వు రావాలనుకుంటే సిలువ చాటుకురా, ఆయన దగ్గరకు రా, అంతే. అది నీకు క్షేమము, ఆరోగ్యం, అది నీకు దీవెన. ఇదిగో ఈ చిన్న కుమారుడు అనుకున్నాడు, ఇక్కడ నాకు క్షేమము లేదు, ఇక్కడ నాకు ఆరోగ్యం లేదు, ఇక్కడ నాకు ఆహారం లేదు, ఇక్కడ నాకు సమృద్ధి లేదు, ఇక్కడ నాకు ఒక మంచి సహవాసము లేదు. ఈ విషయాలన్నీ గుర్తించాడు. గుర్తించిన వాడు నీతి సూర్యుడు తన హృదయంలో ఉదయించగానే, అంటే దేవుని యొక్క వెలుగు ప్రకాశించగానే, దేవుడు తనతో మాట్లాడుతూ ఉండగా, తన యొక్క మనస్సాక్షి ద్వారా మాట్లాడుతూ ఉండగా ఈ చిన్న కుమారుడు లేచాడు. నా తండ్రి ఇంటికి నేను వెళ్తానన్నాడు, బయలుదేరాడు. అదిగో అల్లంత దూరం నా చిన్న కుమారుడు కనబడగానే ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తీసుకువచ్చి స్నానం చేయించి వెలగల వస్త్రాలు ధరింపజేసి చేతికి ఉంగరాన్ని తొడిగి కాళ్ళకు చెప్పులు తొడిగి కదా క్రొవ్విన పశువును వధించి స్తుతికోవడం పెట్టాడు. చచ్చిపోయాడు నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడురా, రెండు అందరూ మనం సంతోషిద్దాం, దేవుడిని స్తుతిద్దాం. స్తుతికోవడం ఏర్పాటు చేశాడు, సంఘాన్ని పిలిచాడు, ఇరుగు పొరుగు వారిని పిలిచాడు, గొప్ప పండుగ చేశాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాదు, దేవునికి స్తోత్ర. ఎంత గొప్ప ఆనందం. ఇతడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలుసా? నా తండ్రి ఇంట కూలివాడుగా ఉన్న చాలు అనుకున్నాడు. బయలుదేరినప్పుడు ఏమనుకుని బయలుదేరాడు? కూలివాడిగా ఉంటే చాలు అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి నన్ను క్షమించు అని అనే లోపలనే తండ్రి ఏం చేశాడు? కౌగుట చేర్చుకున్నాడు, ముద్దాడాడు, ఇంటిలోనికి తీసుకెళ్ళాడు. తను కోల్పోయిన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, తను కోల్పోయిన స్థితి స్థానాలను మరలా తిరిగి తండ్రి ఆయనకి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్.
తిరిగి మరలా ఇచ్చాడు. కూలివాడి స్థానం ఇవ్వరా? ఇచ్చాడా? కొడుకు స్థానాన్నే ఇచ్చాడు. ఇదిగో నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. నా కొడుకు అన్నాడు, నా కుమారుడే, నా చిన్న కుమారుడు. చచ్చిపోయాడు అనుకున్నాం, చచ్చిపోరా, బతికి తిరిగి వచ్చాడు. రండి మనమందరం సంతోషిద్దాం, ఉల్లసిద్దాం, ప్రభునందు ఆనందిద్దాం అన్నాడు. ఇతనేమో కూలివాడు ఉంటే చాలనుకుంటే, తండ్రి ఏమో ఏకంగా కూలివాడిగా కాదు రా, నువ్వు కూలివాడు ఏంట్రా, నువ్వు నా వారసుడివి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వారసుడివి, వారసుడిగా ఉండడు తగును తప్ప కూలివాడిగా నువ్వు కాదురా అని తండ్రి చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందుకున్నాడు. అనుకుని అక్కడే ఉంటే, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి నేను పాపం చేశానయ్యా అని అడిగితే ఏమంటాడంటావు? ఆ అడిగాడు, బుడేగాడు సలహా అడిగితే అంటాడు, ఏమంటాడు రా, చెప్పు తీసుకొడతాడు రా నిన్ను. బుద్ధి ఉందా, సిగ్గుందా, బుద్ధి వచ్చిందా, సిగ్గు వచ్చిందా అని అంటాం మాత్రమే కాక, నువ్వు నా ఇంటికి రావద్దు అంటాడు రా. కాబట్టి నువ్వు వెళ్ళటం కన్నా ఈ పందులు కాసుకుంటూ కూర్చోవడం బెటర్ రా అని సలహా ఇచ్చేవాడు. కానీ అలాంటి సలహాలు అడగల. ఎవరిని అడిగాడా? ఎవరన్నా సలహా అడిగాడా? అడగలా. వెళ్ళమంటారా అని అడిగాడా? లేదు, అడగలా. అనుకున్నాడు, బయలుదేరాడు. మనస్సాక్షి నిన్ను గద్దించుచుండగా దానికి నువ్వు లోబడు. నీ హృదయంలో ఆయన ఒక దీపంగా నీ మనస్సాక్షిని ఉంచాడు. నీ మనస్సాక్షి ఒక దీపం, దేవుని ప్రతినిధిగా నీ మనస్సాక్షి నీలో పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సాక్షి ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. నువ్వేదైనా తప్పు చేస్తున్నావు అనుకో, మనస్సాక్షి ఏం చేసింది? ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు ఇది చేయకూడదు అని నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. గద్దించదు? ఖచ్చితంగా గద్దిస్తావు. లోబడుతున్నారా? లోబడాలి. లోబడితే మనకు దీవెన. లోబడ్డాడు కదా అతను, అనుకున్నాడు. అతని అంతరాత్మ మనస్సాక్షి అతను గద్దించగా వెంటనే ఏం చేసాడు? అనుకున్నదే తోడు లేచిపోయింది. ఆదికాండంలో ఒకసారి చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో, ఆ బేతేలు దేవుడను నేనే. ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెను అని అనెను. 17వ వచనంలోకి రండి. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటిని తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయేను. ఇక్కడ కూడా ఒక ఆయన లేచాడు. ఇక్కడ కూడా ఒక ఆయన లేచి బయలుదేరాడు. దేశం కాని దేశంలో ఉన్నాడు ఇతను. ఏదో జరగరాంది ఏదో కార్యం జరిగింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఏం చేశారంటే, అబ్బాయి నువ్వు ఇక్కడుంటే కనుక నీ అన్నని చంపేస్తాడు, కాబట్టి నువ్వు త్వరగా మేనమామ ఇంటికి వెళ్ళు. నీ మేనమామకి 2 ఆడపిల్లలు ఉన్నారు.
ఒక్కళ్ళ చేసుకో అని పంపితే ఎల్లోడు ఏం చేశాడో తెలిసి ఇద్దరం చేసుకున్నాడు. ఒక్కడ చేసుకోరు అబ్బాయి, ఈ ప్రాంతంలో ఎవరం చేసుకోవద్దు, ఏ పిల్లలు చేసుకోవద్దు, వెళ్ళు అక్కడికి వెళ్ళు అంటే తండ్రి చెప్పినట్టుగానే వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళాడు. పద్దం రావు కదా 28లో ఉంటుంది. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెల యువతను వివాహం చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుకు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి. ఒకదానిని చేసుకోమంటే ఇక్కడ మనం చూస్తే తన భార్యలను ఎన్నోడు ఏం చేశాడు, ఇద్దరం చేసుకున్నాడు. ఇద్దరం చేసుకున్నాడు. అంటే ఆ పరిస్థితులు అట్టున్నాయి ఆయనకి. మనం ఏం చేస్తాం, మొత్తానికి చాలా కాలం పాటు ఉన్నాడు అక్కడ. చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు, తన మామందరం మేపాడు. ఇతనేమో ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అన్నను మోసం చేసి బయలుదేరాడు. ఇక్కడికి వచ్చేమో మామ దగ్గర తను మోసపోయాడు. ఇంకో పర్యాలు మామ మోసగించాడు. మోసపోతున్నాడు, అయినా అక్కడే ఉంటున్నాడు. మరణ భయం. వెళ్తే అన్న ఎక్కడ చంపుతాడు ఏమో లేకుండా మోసపోతూ మోసపోతూ మోసపోతూనే అక్కడ ఉంటున్నాడు. మోసాన్ని అనుభవిస్తూనే అక్కడ ఉన్నాడు, పడి ఉంటున్నాడు. అతని స్థితిని చూసినటువంటి దేవుడు ఒక రోజున దర్శించి యాకోబుతో అంటున్నాడు, నీవు లేచి బయలుదేరు, నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నువ్వు పుట్టిన దేశానికి వెళ్ళు, నేను నీతో కూడా వస్తా, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు బయలుదేరు అన్నాడు. వెంటనే అతను, వద్దు ప్రభా నేను రానయ్యా అన్నాడా, నా వల్ల కాదయ్యా అన్నాడా. అమ్మ అక్కడికి వెళ్తే మా అన్నయ్య ఉన్నాడు చంపేస్తాడు సాకులు చెప్పాడా, చెప్పదా. వెంటనే లేచి బయలుదేరాడు. తన భార్యలను, అక్కడ పుట్టినటువంటి పిల్లల్ని, అక్కడ సంపాదించినటువంటి గొర్రెల్ని, మేకల్ని, ఆస్తిపాస్తుల్ని, వంటలు, వీటన్నిటినీ సమకూర్చుకున్నాడు. బయలుదేరాడు. క్రొత్త నిబంధన గ్రంథం లోకా సువార్త 15వ అధ్యాయంలో చదివాం. అక్కడ ఒక వ్యక్తి లేచాడు, బయలుదేరాడు. ఈ ఆదికాండం 31వ అధ్యాయంలో అక్కడ చూచాం. ఇతడు కూడా లేచి బయలుదేరాడు. అక్కడ తండ్రి దగ్గరికి బయలుదేరాడు, ఇక్కడ కూడా తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఇద్దరు తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఈ ఆదికాండంలో దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుడు చెబుతున్నాడు నువ్వు లేచి బయలుదేరని, లోపడ్డాడు. లోకా సువార్తలో చూచాం, భక్తాని భక్తికి మెచ్చితిని లెమ్ము తేజరి లెమ్ము అన్నాడా. కానీ దేవుడే మాట్లాడాడు. డైరెక్ట్ గా దేవుడు మాట్లాడలేదేమో, ఇండైరెక్ట్ గా దేవుడు మాట్లాడాడు. పరోక్షంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ప్రత్యక్షంగా కాకపోయినా. పరోక్షంగా అనగా అతని మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు అతని మనస్సుని, నువ్వు లేచి బయలుదేరు, తండ్రి దగ్గరికి వెళ్ళు, పశ్చాత్తాపంతో వెళ్ళు. ఇతను పశ్చాత్తాపంతో ఉన్నాడు. చక్కని ఆలోచన దేవుడు కలుగు చేశాడు. లోపడ్డాడు దానికి. నేటి దినాల్లో మనం లోపడుతున్నామా? యాకోబు దేవుని మాటకు లోబడి బయలుదేరాడు. మార్గం మధ్యలో యబ్బోకురేవు దగ్గర అందరూ పంపి నిలిచాడు. ఆ రాత్రి కాలపు వేళలో ఒక గొప్ప దీవెనను పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునితో పెనుగులాడిన రాసి ఉంటుంది అక్కడ. ఆ రాత్రి అంతా ఒక మనుషుడు ఆయనతో పెనుగులాడాడు దేవునితో. దేని కొరకు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని అంటాడు యాకోబు. ఆశీర్వాదం కొరకు పెనుగులాడాడు. వెళ్తే అన్న ఏమంటాడన్న భయం ఓ పక్క,
దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి బయలుదేరాడు. బయలుదేరి వెళ్తున్నాడులే కానీ మరొక ప్రక్క మనసులో భయం ఉంది, ఆందోళన. ఆ ఆందోళనతో ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, గొర్రెల్ని, మేకలను, పనివారిని 2 గుంపులకి చేశాడు. ఇదిగో నా అన్న గనక వస్తే అతను కనపడగానే సాగిలపడి నమస్కారం చేసి, ఇదిగో నీ దాసుడు యాకోబు యొక్క పరివారం అయ్యామేమో, నీ కొరకు ఎన్ని పంపించాడని చెప్పి బహుమానంగా పంపించాడని ఇవ్వండి కానుకలుగా. ఒకవేళ ఆయన కోపం తగ్గిందా, దేవుని స్తోత్రం. కోపం తగ్గలేదా, అదే కోపంతో వస్తే 2వ గుంపు మీరు కూడా అదే పని చేయండి. ఆ బహుమానాలను బట్టి ఒకవేళ ఆయన కోపం ఏమైనా చల్లారుతుందేమో, ఆ కోపం చల్లారి నన్ను, నా భార్య, పిల్లలను ఏం చేయకుండా మమ్మల్ని బ్రతకనిస్తాడు. అదే కోపంతో కనుక ఉంటే కనుక అందరినీ చంపేస్తాడు అని ఆందోళనతో ఏం చేశాడు తెలుసా? తన అన్న కొరకు బహుమానాలను ముందుగా పంపాడు. తను మాత్రం వెనకనే ఆగి ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. ఆశీర్వాదం కొరకు, జీవం కొరకు, ప్రాణం కొరకు, వాగ్దానాల నెరవేర్పు కొరకు ఏం చేశాడు? పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితే నీ కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఆశీర్వాదాన్ని పొందుకొని కుంటివాడిగా అయినప్పటికీ కూడా, కుంటివాడిగా మారినప్పటికీ కూడా ఆశీర్వాదంతో బయలుదేరి అన్నను ఎదుర్కొన్నాడు. అన్న వచ్చి ఎదురుగా వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. రారా, మన ఇంటి దగ్గర సమృద్ధి ఉంది, నీ ఆస్తిపోతు నాకు అక్కర్లేదు, నీ బహుమానాలు నాకేమక్కర్లో, దేవుడు నన్ను దీవించాడు, పా వెళ్దాం, ఇంటికి వెళ్దాం పా అన్న. ఇదిగో పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వారు వేగంగా రాలేరు. అంత మాత్రమే కాదు, గొర్రెలు, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, కొన్ని ఈయలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, మేక పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు ఉన్నాయి. ఈ వేగంగా నడవలేవు. కొంచెం ముందే వెనకలు కొత్త నువ్వు పద, నీ కటాక్షం నా మీద ఉంది చాలు, నీ కృప నా మీద ఉంది చాలు, నీ కోపం నా మీద ఉంది తొలగిపోయింది. ఇంతకన్నా గొప్ప వాక్యం ఏముంది? వచ్చేస్తా, ఇంటికే వచ్చేస్తా, ఇంకేంటి వెళ్దాం, పద ముందే వెనకలు కొత్తాలి అన్నాడు. బతుకు జీవుడా అని సంతోషంతో. చూసారా, దేవుడి మాటకు లోబడినందువల్ల ఆశీర్వాదం. దేవుడు సెలవిచ్చినట్లుగా తన తండ్రి ఇంటికి వచ్చాడు, తన పుట్టిన దేశానికి వచ్చాడు, దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడ్డాడండి. వెళ్ళేటప్పుడు యాకోబుగా వెళ్ళాడేమో కానీ ఇంటి నుండి మరలా తిరిగి ఇంటికి వచ్చే సమయానికి అతడు యాకోబుగా రాలేదు, ఇశ్రాయేలుగా మారి వచ్చాడు. చప్పుడు కొడుతున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారి తప్పిపోయిన కుమారుడు తండ్రి దృష్టిలో చచ్చిపోయాడు కదా. తిరిగి వచ్చేటప్పటికి తండ్రి ఏమన్నాడు? చచ్చిపోయిన నా కుమారుడు మరలా బ్రతికి వచ్చాడు. చచ్చిన వాడు బ్రతికాడు. పాపములో చచ్చిన వారమై ఉండగా ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ మనలను బ్రతికింపజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవం మనల్ని బ్రతికింపజేస్తుంది. చనిపోయిన వాడు మరలా బ్రతికాడు. ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తే చాలండి. ఆయన మనను ఉత్తేజపరుస్తూ ఉన్నాడు, ఉజ్జీవపరచాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఆ వెలుగులో మనం కనుక నడిచిన వారమే కనుక అయితే యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లు, చనిపోయిన వాడు తిరిగి బ్రతికినట్లుగా మన జీవితాలు కూడా మార్పు చెందుతాయి. దీవెనకరమైన అనుభవాల్లోనికి మనం నడవగలుగుతాం. ఈ సమయంలో మరొక ఇద్దరు కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. అట్లా టచ్ చేస్తా, ఇంకొకళ్ళు వేసేలేడు.
ఈ ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఆశీర్వాదాలతో వచ్చారు, గొప్ప దీవెనలు పొందుకున్నారు. ఇంకొకళ్ళు వేసి వెళ్ళాడు. మీరు రాజుల 2వ గ్రంథం కనుక చూసినట్లయితే, ఆ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒకడు బయలుదేరి వెళ్ళాడట. నయమాను రథముల వెంట పరిగెత్తాడు. దైవజనుడు అంటాడు కదా, నీ ఆస్తి వస్తువుల్లో కానీ వెండి బంగారాలు కానీ విలగల వస్త్రాలు అసలు చిల్లిగా కూడా నాకు అవసరం లేదు, తెచ్చినట్టు మూట కట్టుకొని తిరిగి వెళ్ళిపో అన్నాడు. ఆ దైవజనుడి దగ్గర ఉండేటువంటి ఈ పరిచారకుడు, ఈ సేవకుడు పేరేంటి? గెహజీ. ఈ గెహజీ అనుకోండి, మైగారు ఎప్పుడు ఇంతే, మైగారు ఎప్పుడు ఇంతే. ఇతరుడు ఇవ్వటం కోసం వస్తే తీసుకోవచ్చుగా. సరే, ఈయనకి తీసుకోవడం ఇష్టం లేదు అనుకో, అలాంటి పక్కన ఉన్నాడుగా, అతను అలాంటి వాళ్ళు చూడొచ్చుగా. అలాంటి వాళ్ళు కాస్త చూస్తే ఓ బంగారం కడ్డీ ఇస్తే, మెళ్ళకు ఒక పలుపుతాడు కట్టించు తయారు చేయించుకుంటాగా, ఒక కడ్డీ ఇస్తే చేతి కాస్త అదో ఇదో ఏదో ఒకటి చేయించుకుంటాంగా. అదే కనుక ఆడవాళ్ళు అయితే కనుక ఒక 100 కిలోలు ఉన్నటువంటి మనిషి వడ్డానం చేయించుకోవాలనుకుంటే, ఎంతలా ఉన్న మనిషి వడ్డానం చేయించుకోవాలనుకుంటే ఇంకేమైనా ఉందా? ఎన్ని కిలోలు కావాల్సి వస్తుందో ఏమో. కాస్త ఒక బంగారం గడ్డియో ఆ వెండి గడ్డినో ఆ వెలగల వస్త్రాలు ఇస్తే కథ వేసుకుంటాగా నేను అని అనుకున్నాడు పాపం. మైగర్ ఎప్పుడు ఇంతే, ఈయన తీసుకోడు పక్కన, ఈయన తినడో పక్కన తింటాడు. ఎంతవరకు ఉపవాసం అంటాడు. మనకు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి మొన్న 6వ తారీఖు నుంచి. సంపూర్ణంగా ఉండగలిగే వారు సంపూర్ణంగా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనల కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థన చేసుకోండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కూడా ప్రార్థన చేయండి. జూలై 15 వరకు కొనసాగుతాయి ఈ ఉపవాస ప్రార్థన. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ సంవత్సరం కూడా అలానే ప్రారంభమైంది. కనుక సిద్ధపడండి. సంపూర్ణంగా ఒకవేళ మేము ఉండలేవండి, మా ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లేదు, మందులు వేసుకుంటాం అట్లా ఇట్లా అని కనుక ఒకవేళ అలాంటి పరిస్థితి ఒకవేళ ఉంటే కనీసం ఒక పూట అన్నా ఉండండి, ఒక పూట అయినా ఉండండి. పగలో రాత్రో మీ వెసులుబాటు చూసుకొని ఒక పూట చొప్పున ఉపవాసం ఉండండి. ఇప్పటికే కొన్ని రోజులు గడిచిపోయాయి. 6వ తారీఖు నుంచి ప్రారంభమైనాక ఇవాళ ఎంత డేటు? 14 అంటే ఎన్ని రోజులు అయిపోయినాయి? వారం దాటి. సరే, మిగిలిన రోజులైనా ఉండండి, ఏమైంది? ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఈయన తిండో తినోళ్ళని తినలేడు, ఈయన తీసుకోడు తీసుకునే వాళ్ళని కూడా తీసుకోడు. ఇంతే ఇంతే. మా అయ్యగారు ఎప్పుడు ఇంతే అని అనుకున్నాడు. మేళకుండా కూర్చున్నాడు. అయ్యగారు లోపలికి వెళ్ళిపోయాడు, తలుపేసాడు, ప్రార్థన చేసుకున్నాడు, చూశాడు, తొలి చూసాడు లోపలికి. ఇక అయ్యగారు ఇప్పట్లో రారు, తలుపేశారుగా అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? లేచి బయలుదేరాడు. ఎక్కడికంటే నయమాను యొక్క రథము వెంట పరిగెత్తుడికి బయలుదేరాడు. లేచిన వాడు ఎటు బయలుదేరాడు తెలుసా? ప్రార్థించుకునే సేవకుడితో సహవాసానికి బయలుదేరలా. లేచిన వాడు ఆ ప్రార్థనా గదిలోనికి వెళ్ళలా. లేచిన వాడు ఎటు బయలుదేరాడంటే గెహజీ బయలుదేరాడు. నయమాను యొక్క రథముల వెంట బయలుదేరి పిలిచాడు. అయ్యా నయమాన్ గారు, ఆగండి 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 ఆగండి, ఇప్పుడే చుట్టాలు వచ్చారు, నయ్యగారింటికి చుట్టాలు వచ్చాయి, కాస్త ఐరుండు తీసుకురామన్నారు. మీరు ఏమేమి తెచ్చారు ఐటమ్స్? ఐరుండు తీసుకురామని పంపించారయ్యా. 2
రెండేంటయ్యా మొత్తం తీసుకెళ్ళు అన్నాడు నయమాను. మనోడు పిలిచాడు, రథించాడు, పంపించాడు. మెదలకుండా తీసుకొచ్చి తన రూమ్లో పెట్టుకున్నాడు, తాళం వేసాడు భద్రంగా. మళ్ళీ యథావిధిగా అయ్యగారి తలుపు దగ్గర కూర్చున్నాడు, ఏం తెలియనట్టు. పిల్లి అనుకుంటుందట, పాలు తాగుతూ పిల్లి నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటూ తాగిస్తున్నారు. కానీ అది పాలు తాగేటప్పుడు ఎట్లా తాగిందో తెలుసా? కళ్ళు మూసుకొని తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. ఎందుకు చూడట్లా? చూసే వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. చూడవలసిన వాడు చూశాడన్న సంగతి తెలియలా. నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నది ఎవరికి తెలియదు అనుకుంటాడు. ఇది బుద్ధి లేనివాడు. నీకు కరుణిచ్చిన వాడు కానకుండునా? దేవునికి మరుగై ఉన్నది ఏమైనా ఉన్నదా? ఆయన కనులకు మరుగుగా ఏముంది? ఏమనుందా? ఆయనకు తేటగా కనబడుచు ఉన్నదన్న సంగతిని మర్చిపోకూడదు. ఈడు మర్చిపోయి దాచుకున్నాడు. మళ్ళీ ఎప్పటిలాగా వచ్చి కూర్చున్నాడు. దైవజనుడు పిలిచి అంటున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు నీవు? నేను గెహజీ ఎక్కడికి వెళ్ళావు? ఒక దైవజనుడి దగ్గర ఏం చెప్పాలి? నిజమా అబద్ధమా? నిజమే పలకాలి. అప్పటికి అడిగాడుగా, ఎక్కడికి వెళ్ళావు? అమ్మాయి గారికి తెలిసిపోయింది అనుకుంటా అని చెప్పొద్దు. నిజం అయ్యగారికి తెలియదులే, ఆయన లోపల కూర్చున్నాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేవాడికి ఏం తెలిసిందిలే అనుకున్నాడు. లేదయ్యా నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నా. నీవు నయమాను రథం వెంట పరిగెత్తినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? నయమాను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కుష్ఠరోగాన్ని. అది నీకు నీ సంతానానికి తరతరాలుగా ఉండిపోతున్నాడు. అంతే, తరతరాలకి. ఇంతకీ నయమాను విడిచిపెట్టాడు కుష్ఠరోగాన్ని. గెహజీ ఏమో ఈ నయమాను వెంట పరిగెత్తి వెండి బంగారాల కోసం పరిగెత్తిన వాడు ఏం తెచ్చుకున్నాడు తెలుసా? ఆడు వదిలేసిన కుష్టు తెచ్చుకున్నాడు. ఈడు కంటికి కనబడింది వెండియు బంగారమే. కంటికి కనబడింది ఈయనకి వెండి బంగారం వెలగల వస్త్రాలే. కానీ ఈయన కంటికి కనబడింది మరొకటి వచ్చింది ఇతరులతో కూడా. అదే శాపం, అదే శాపం, అదే కుష్టు. తరతరాలకట. నేను అనుకుంటా ఉంటాను, ఇప్పటికీ కుష్ఠరోగులు కనపడుతూ ఉంటారు అడపా. వీళ్ళందరూ ఆ సంతానమే అనుకుంటా అనిపించింది. ఏ సంతానం? గెహజీ సంతానమే అనుకుంటా. ఎందుకంటే దేవుడు తరతరాలకి అన్నాడుగా, నీ సంతానానికి కూడా అన్నాడుగా. ఆ సంతానంలో వాళ్ళు ఏమో ఇల్లు అని అనిపిస్తాం. ఆ శాపం వీరి మీద కూడా అలా పనిచేస్తుందేమో. ఆయనను యేసయ్య శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యంగా స్వస్థత పొందుకున్నారు. మిగిలిన 90 ఏరి? తిరిగి వచ్చింది ఒక్కడే. మిగిలిన 90 ఏరి? ఏమన్నా ఆయన మొత్తానికి స్వస్థత పొందుకున్నారా? పొందుకోలేదా? శాపం ఆశీర్వాదకరంగా మార్చుతుంది. ఈ గెహజీ కాలం నుండి వెంబడించుకుంటూ వస్తున్నాడు. ఆ శాపం మొత్తం తొలగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయే, జనాలతో కలిసిపోయే భాగ్యం, మరలా తిరిగి ఇంటికి వచ్చే భాగ్యాన్ని పొందుకున్నారు. సంతోషంగా తన కుటుంబంతో ఆనందించే రోజులు మరలా దేవుడు వారికి ఇచ్చాడు.
కుష్ఠరోగులు ఆ రోజుల్లో ఎక్కడ ఉండేవాళ్ళు తెలుసా? ఊరి బయట వెలివేయబడిన వారిగా ఉండేవాళ్ళు. కుటుంబానికి దూరంగా ఎక్కడో ఊరు బయట అడవుల్లో అరణ్యాల్లో ఉండేవాళ్ళు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎండకేంటి వానకి తడుస్తూ, చలికి వణుకుతూ తమ బ్రతుకులు వెళ్ళదీస్తూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుని కృపా కనికరం కలిగి వారు విడుదల పొందారు. ఆ శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ కుష్ఠరోగం అంతా తొలగిపోయింది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గుర్తించాల్సిన మరొక విషయం, ఈ గేహజీ లేచి వెళ్ళాడు, బయలుదేరేళ్ళాడు. ఎక్కడికో తెలుసా? కుష్టు వెంట తెచ్చుకోవడానికి వెళ్ళాడు. శాపాన్ని వెంట తెచ్చుకోవడానికి వెళ్ళాడు. వద్దు అన్న దానిని వెంబడించి, కాదు అన్న దాని జోలికి వెళ్ళి శాపాన్ని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నేటి దినాల్లో దేవునికి లోబడే వారిగా ఉందాం. దేవుడు గద్దించుచూ ఉండగా, హెచ్చరించుచూ ఉండగా మనం ఆయన మాటకు లోబడేవారిగా ఉందాం. ఆయన యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశించుచూ ఉండగా ఆ వెలుగులో నడిచేవారే ఉందాం. ఆ వెలుగు, ఆ ఉదయ కాంతి, ఆ నీతి సూర్యుని యొక్క కాంతి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ నీతి సూర్యుని యొక్క కాంతి, ఆ ప్రకాశమానమైన వెలుగు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆయన మన జీవితాల్లో ఉదయిస్తే చాలండి. యాకోబు వంటి జీవితం ఇశ్రాయేలుగా మారుతుంది. చచ్చిన బ్రతుకులు జీవంతో నింపబడుతూ ఉంటాయి. కనుక నేటి దినాల్లో మనం లేవాలి, ప్రభు కొరకు లేవాలి, ప్రభు కొరకే మండాలి, ప్రభు కొరకు జీవించాలి. అంతే తప్ప శాపానికి పరుగులెత్తకూడదు, పాపం కొరకు పరుగులెత్తకూడదు. ఇంకొకడు ఉన్నాడు, ఆడు కూడా లేచిపోయింది. సంఖ్యాకాండంలో కనపడతాడు ఆయన. ఆ దినాల్లో దీర్ఘదర్శిగా, ప్రవక్తగా పిలువబడ్డాడు. రాజుగారు తన అధికారులు కొంతమంది పంపించి, నీవు మా నిమిత్తం ఒక జనమును శపింప రావాలయ్యా అని పిలిచాడు. నీకు కావాల్సిన ఎంత ధనం కావాలంటే అంత ఇస్తాం, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం అని. ఆ డబ్బుకి ఆశపడి దేవుడు ఎలమంటే వస్తారా అర్థం లేదు, కూర్చోండి, ఆ సంచులు నీ లోపల పెట్టండి, ఆ బ్యాగులు నీ లోపల, ఆయన లోపల పెట్టించి లోపల కూర్చోబెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభా, పలానా రాజుగారు పంపించారయ్యా, ఎవరినో క్షమించాలంటే వెళ్ళి క్షమించనా ఎవనా అని అడిగాడు. దేవుడు అన్నాడు కదా, వారు నేను ఆశీర్వదించిన వారిని నువ్వు క్షమించడానికి వీలేదు, వెళ్ళొద్దు అన్నాడు. ఆయన కూర్చొని బయటకు వచ్చి దేవుడు వెళ్ళొద్దు అంటాడు. నేనేమొచ్చి నాకైతే రావాలని ఉంది, కానీ దేవుడు సెలవు ఇవ్వాల, నేనేమొచ్చానయ్యా అని నిట్టూర్పుతో వాళ్ళు పంపించేసి, దేవుడు వెళ్ళమంటే బాగుండేది. చక్క ఇవన్నీ ఇంట్లో ఉండిపోయాయి, లాకర్ నిండిపోయి. తీసుకెళ్ళి ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఆ డబ్బు కూడా తీసుకెళ్ళి మళ్ళా రాజు అంతకన్నా గొప్పవారిని మళ్ళా కొంతమందిని పంపిస్తే రెండోసారి మళ్ళీ అడుగుతా, దేవుడు ఏమైనా మనసు మార్చుకుంటాడేమో. దేవుడు ఒకవేళ మనసు ఏమైనా మార్చుకొని వెళ్ళమంటాడేమో, మళ్ళీ ఇంకోసారి అడుగుతా. ఎన్నిసార్లు చెప్తాడండి? ఒకసారి చెప్పాడుగా చాలా. తన నిర్ణయం ఏంటో ఒకసారి చెప్పాడుగా, నేను ఆశీర్వదించాను ఒక జనాన్ని, ఆ జనమును నీవు శపించడానికి వీలు లేదు అన్నాడు. చెప్పాడుగా చాలా. మళ్ళీ రెండోసారి అంట కూర్చోబెట్టాడు, మళ్ళీ వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళడానికి ఈ లేదన్నాడు. దేవుడు వద్దన్నాడు. రెండోసారి అడిగినా వద్దన్నాడు. నేను రాలేదు, అయిష్టంగానే పంపించాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడోసారి మళ్ళీ కొంతమంది వచ్చి ఆగండి ఒక మూడోసారి అడుగుతాం. 1కి 2 సార్లు అడిగితే మనసు మారే అవకాశం ఉందిగా.
కాబట్టి మళ్ళీ మూడోసారి అడిగితే దేవుడు ఏమన్నా తన మనసును మార్చుకొని మీతో కూడా వెళ్ళమంటే గనక వస్తాను, ఉండండి ఈరోజు రాత్రి అన్నాడు. మనిషి ఆయన బతిమలాడితే తన నిర్ణయాన్ని మార్చుకొని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చడానికి ఇంకేదన్నా అయితే బాగుండు. ప్రభా పాపం చేశానయ్యా క్షమించయ్య అంటే ఒకటి రెండు సార్లు బతిమలాడితే ఏమన్నా క్షమించేవాడు. అడిగేది అది కాదుగా, ఆశీర్వదించబడిన వారిని శపించడానికి అడుగుతున్నాడు. దేవుడు అనుమతిస్తాడా? ఎలా అనుమతిస్తాడు అనిపించిందో ఏమో నాకు అది. ఈడెట్ట ప్రవక్త అయ్యాడో, పనికి వాళ్ళందరూ తయారవుతున్నారు. ఇప్పుడు నేను తగుతున్నమ్మా అని బయలుదేరుతున్నారు సంకల్ప బైబిల్ పట్టుకుని. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మూడోసారి అడుగుతూ ఉంటే దేవుడు వెళ్ళు కానీ నేను చెప్పిందే చెప్పాల్సిన జాగ్రత్త. గంతులు వేసుకుంటూ లేచి బయలుదేరాడండి. దేవుడు సెలవు ఇచ్చాడు కదా, ఇవన్నీ లోపల పెట్టండి, తాళం గట్టిగారా లోపల పెట్టి ఏం చేశాడు, తాటికి ఎంత తాళం వేయండి మన చెందొద్దు. ఉసిరికాయ ఎంత తాళం అయితే ఎట్ట తెలుసా? ఉసిరికాయ ఎంత తాళాలు, తాటికి ఎంత తాళాలు ఉంటాయి ఎంత. అవి చిన్న చిన్న డబ్బాలకు వేయడానికి సరిపోతాయి కానీ అంతే కదా. అన్ని కట్టలు నోట్లు కిలోలు బంగారం గదిలో పెట్టి దానికి ఎంత తాళం ఎత్తే కనుక మన మనసు ఎక్కడ ఉంటుంది? ఇక ఆ గది మీదే ఉంటుంది. అందుకోసం తాటికి ఎంత తాళం వేయి అన్నాడు. అవసరమైతే రెండే, అవసరమైతే మూడోది కూడా వేయి అన్నాడు. ఇంటి బయట గుమ్మానికి వేసినా అయిపోయినా పర్లా, మొత్తం వేసినా అయిపోయినా పర్లా, డబ్బు పెట్టిన గదికి మాత్రం గట్టి తాళం వేయాలి. మరి అది సంగతి. అవసరమైతే పోలీసు వాళ్ళకి నేను ఏం చేస్తాను తెలుసా, నేను ఊరు వెళ్తున్నాను కానీ గత సీసీ కెమెరాలు గత పెట్టండి అయ్యా, దొంగలు ఏమన్నా దొంగతనం చేసే అవకాశం ఉంది. ఇంటి మొత్తం పెట్టినా పర్లా, పెట్టకపోయినా పర్వాలా, గేటుకి పెట్టినా పర్లా, పెట్టకపోయినా పర్లా, మా ఇంటి లోపల మూడో గది ఉంది, దానికి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, సీసీ కెమెరా పెట్టండి. అవసరమైతే ఇద్దరు కానిస్టేబుల్ కూడా కాపలా ఉంచండి, వాళ్ళకి ఎంత కావాలంటే అంత, ఒక నెల జీతం నేనే ఇస్తా. లోపల ఉన్నది అట్లా చేస్తుంది ఏమండి. బయలుదేరాడండి. కానీ ఖడ్గము వరదూసి చేత పట్టుకున్న దేవదూత ఎదురుగా నిలచి అతన్ని అడ్డగించడం ఇతడు చూడలేకపోయాడు. గాడిద చూసింది. ఆ తర్వాత ఎట్టో మొత్తానికి గాడిద బుద్ధి చెబితే అప్పుడు చూస్తాడు, అయ్యా క్షమించు నాయన. అప్పుడు భయం వచ్చింది. నువ్వేం చెప్పమంటే అదే చెప్తా. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. ఆ కత్తిని ఆ దేవదూతను చూసి. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరినెత్తి మీదో చేసి ఆపాలని, వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని కొంతమంది బయలుదేరుతారు. అట్టి వారిని దేవుడే గద్దించునుగాక. కొంతమంది లేచి బయలుదేరుతున్నారట, శపిద్దామని, నాశనం చేద్దామని. ఆశీర్వదించబడిన జనమును శపించుటకు బయలుదేరుతున్నారు. బిలాము వంటి ప్రవక్తలు ఆశీర్వదించబడిన జనమును బిలాము వంటి ప్రవక్తలు ఏమి చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నీవు నిలవబడు. శాపవచనాలు నేనేం చేయలేవు. మనిషిని నోట వచ్చే శాపవచనాలు నేనేమి చేయలేవు. కారణం నువ్వెవరో తెలుసా? ఆశీర్వదించబడిన జనము. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరిని? ఆశీర్వదించబడిన. బయలుదేరాడు. దేనికి బయలుదేరాడు? శపించడానికే బయలుదేరాడు. అతని మనసు నిండా శాపవచనాలు ఉన్నాయి. కానీ శపిద్దామని నోరు తెరిచేసరికల్లా దేవుడు ఆ నోటిలో మాటను ఏ మాటలు ఉంచాడు తెలుసా? ఆశీర్వచనములు ఉంచాను. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వచనములు ఉంచాడు. పోయిన వారం చెప్పాను. యోసేపు అంటాడు తన అన్నలతో,
మీరు నాకు కీడు చేయనుద్దేశించింది, కానీ దేవుడు దానిని బహుజనులకు మేలు కలుగునట్లుగా ఇదంతా జరిగింది. ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. మీరైతే కీడు చేయాలనుకున్నారు, దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలుగా మార్చాడు. బిలాము ప్రవక్త శపిద్దామనుకున్నాడు, దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్నటువంటి సంఘమా, ఆయా స్థలాల్లో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలించలేడు. నిన్ను దేవుడు ఆశీర్వదించి ఉండగా ఎవడు కూడా నిన్ను శపించలేడు. శపించడానికి బయలుదేరాడా? నిన్ను నాశనం చేద్దామని బయలుదేరాడా? అది వాడికి శాపమే తప్ప అది ఎంత మాత్రం కూడా వాడికి ప్రయోజనకరం కాదు, అంతకు మించి క్షేమం కాదు. నిన్ను ముట్టలేరు, నీ జోలికి రాలేరు. నిన్ను శపించాలని లేచి బయలుదేరిన వ్యక్తిని దేవుడే గద్దించునుగాక, నా దేవుని దూత అడ్డగించునుగాక, నా దేవుని దూత అడ్డగించి వానిలో భయమును పుట్టించునుగాక. నిశ్చయం ఇదే తథ్యం. నీతి సూర్యుడే కనుక నీ మీద ఉదయిస్తే జరిగేది ఇదే. దేవుని యందు భయభక్తులు కనుక నీవు నిలిపి ఉంటే నీ జీవితంలో జరిగేది ఇదే. ఏది? నిన్ను శపిద్దామని, నిన్ను నిందిద్దామని, నాశనం చేద్దామని బయలుదేరితే జరిగే సంఘటన ఏంటో తెలుసా? ఆ వ్యక్తి నిన్ను చేరక మునిపే మధ్యలోనే వరదూసి ఖడ్గము చేతబూరిన దేవదూత అడ్డుగా నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవదూత నీ పక్షంగా నా దేవుడు పంపినటువంటి సైన్యం. ప్రైజ్ ది లార్డ్. నీ పక్షంగా యుద్ధం చేయడానికి, నీ పక్షంగా వ్యర్థమాడుట కొరకు పరలోకము నుంచి దేవుడు పంపిన దేవదూత. యుద్ధం ఎవరిదప్పుడు? వ్యాజ్యం ఎవరిది? దేవుడిదే. గిద్యోను ఖడ్గం ఎవరి ఖడ్గం? యెహోవా ఖడ్గం. దావీదు అన్నాడు యుద్ధం యెహోవాదే. అది సంగతి. విరోధంగా లేచిన విరోధిని దేవుడు గద్దించునుగాక, భయము పుట్టించునుగాక. సాతానుకు అపజయం, నీకు విజయాన్ని దేవుడు కలుగు చేయనుగాక. నేటి దినాల్లో మనం లేవాలి. బిలాము ప్రవక్త లేచినట్లుగా లేవద్దు, గెహజీ లేచినట్లుగా లేవద్దు. తప్పిపోయిన కుమారుడు లేచాడే, అలా లేచి వెళ్దాం ఆయన తండ్రి దగ్గరికి. యాకోబు లేచి బయలుదేరాడే తన పుట్టిన ఊరికి, అలా బయలుదేరి వెళ్దాం. అలా మనం బయలుదేరితే తప్పిపోయిన కుమారుడు తిరిగి లేచి వెళ్ళినట్లుగా లేచి వెళ్తే నీకు జీవము సమృద్ధి, సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన ఆహారం, దీవెన. యాకోబులే లేచి వెళ్తే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, క్షేమం ఆయన నీకు ఇస్తాడు. గెహజీ లేచి వెళ్ళినట్లుగా వెళ్తే రోగం, శాపం. బిలాము ప్రవక్త లేచి వెళ్ళినట్లుగా వెళ్తే ఎదురుగా ఖడ్గం చేతబూరిన దేవదూత. ఆ తర్వాత దినాల్లో ఈ ప్రవక్త చనిపోయినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. చనిపోవాలంటే మామూలుగా చచ్చిపోవాలా? భయంకరంగా యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో చచ్చిపోవాలి. ఎంత ఘోరమైన స్థితి. దేవుని కొరకు లేచేవారిగా ఉంది. ఆయన వెలుగు నీ మీద ప్రకాశించుతూ ఉండగా
ప్రభు కొరకు తేజరిల్లే వ్యక్తిగా ఉండు. ప్రభు కొరకు ఆయన సాక్షిగా నిలిచే వ్యక్తిగా ఉండు. ఆయన మహిమ నీ మీద ప్రకాశించుచు ఉండగా నీవు తేజరిల్లాలి. దేవుని కొరకు నీవు ప్రకాశించాలి. దేవుని కొరకు ప్రకాశించే ఒక జ్యోతిగా నువ్వు మారాలి. ఎందరో అనేకులను దేవుని తట్టు తిప్పుతారో అలాంటి వారు ఎలా ఉంటారంటే ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశించే జ్యోతి వలె ఉంటారు అని వాక్యం చెప్తాం. అనేకుల రక్షణ కొరకే ఒక జ్యోతిగా నువ్వు ప్రకాశించాలి. అనేకులను దేవుని తట్టు తిప్పే వ్యక్తిగా నువ్వు లేవాలి. ప్రభు కొరకు ప్రకాశించే జ్యోతిగా ఉండు. ప్రభు కొరకు ప్రకాశించే ఒక నక్షత్రమై ఉండు. ఆయన మహిమ నీ మీద ప్రకాశించునుగాక. ఆయన యొక్క ముఖ కాంతి నీ మీద ఉదయించునుగాక. అనేకుల కొరకు దీవెనకరంగా ప్రభువు నిన్ను మార్చునుగాక. నీకు విరోధంగా లేచిన, నీకు విరోధంగా నిలిచిన ప్రతి ఆయుధాన్ని ఆయన నిర్మూలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.